సంచలన విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చిన బెంగళూరు జట్టు పోరాటం ఎలిమినేటర్ మ్యాచ్ తో ముగిసింది. బుధవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలుత బెంగళూరు 172 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బ్యాటర్లు 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో ఛేదించారు. 173 పరుగుల ఛేదంలో రాజస్థాన్ కు మంచి ఆరంభం లభించింది. యశస్వి జైస్వాల్ 45 పరుగులు, టామ్ కాడమోర్ 20 పరుగులతో తొలి వికెట్ కు 46 పరుగులు జోడించారు. ఈ జోడి మ్యాచ్ ని ఏకపక్షంగా మార్చేస్తున్న సమయాన ఫెర్గుసన్ కాడమోర్ ను అవుట్ చేశాడు. అనంతరం జైస్వాల్, శాంసన్ జోడీ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. జైస్వాల్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే స్వల్ప వ్యవధిలో 2 కీలక వికెట్లను కోల్పోయింది. 45 పరుగులకు జైస్వాల్ అవుట్ కాగా కెప్టెన్ సంజు శాంసన్ 17 పరుగులతో స్టంపౌట్ అయ్యాడు. ఇక ఆ సమయంలో రియాన్ పరాగ్ షిమ్రాన్ హెట్మేర్ తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మంచి భాగస్వామ్యం నమోదు చేసి మ్యాచ్ ను గెలుపు ముంగిట ఉంచారు. అయితే ఈ ఇద్దరు తక్కువ వ్యవధిలో చివర్లో అవుట్ అయ్యారు. పరాగ్ 26 బంతులు 36 పరుగులు చేయగా హెట్మేర్ 14 బంతులు 26 పరుగులు చేశారు. అయితే రాజస్థాన్ విజయానికి చివరి 3 ఓవర్లలో 19 పరుగులు కావాల్సిన సమయంలో సిరాజ్ వరుసగా పరాగ్ హెట్మేర్ ను వెంటనే పెవిలియన్ చేర్చాడు. అయితే క్రీజ్ లోకి వచ్చిన పావెల్ మరుసటి ఓవర్లోనే వరుసగా 4 సిక్సర్లు బాది మ్యాచ్ ను ముగించాడు. అంతకుముందు తాడాపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో బెంగళూరు బ్యాటర్లు ముందుగా దాటిగా ఆడలేకపోయారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు విజృంభించడంతో సాధారణ స్కోరుకే పరిమితమయ్యారు. పట్టిదార్ 34, విరాట్ కోహ్లీ 33, మహిపాల్ రోమర్ 32 పరుగులతో పర్వాలేదనిపించారు. రాజస్థాన్ బౌలర్లు అవేస్ ఖాన్ కు 3, అశ్విన్ కు 2, మిగతా వారికి తలా 1 వికెట్ పడింది. మొత్తానికైతే ఓ 3 తప్పిదాల కారణంగా ఆర్సీబీ ఈ మ్యాచ్ లో ఓటమి పాలైంది. బ్యాటింగ్ సమయంలో దినేష్ కార్తిక్ అవుట్ థర్డ్ ఎంపైర్ తప్పిదమే. అలాగే కరణ్ శర్మ సంజు శాంసన్ అవుట్ చేసే అవకాశాన్ని త్రుటిలో జాడవిచ్చాడు. అలాగే 16వ ఓవర్లో కామరూన్ గ్రీన్ కీలకమైన 17 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అంతవరకు కామరూన్ గ్రీన్ 3 ఓవర్లకి 11 పరుగులే ఇచ్చాడు. కానీ ఆ తర్వాత 4వ ఓవర్లో అంటే తాను వేసిన 16వ ఓవర్లో ఏకంగా 17 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ రాజస్థాన్ వైపు మళ్లింది. మొత్తానికి రాజస్థాన్ ఈ విజయం సాధించడంతో శుక్రవారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో రెండో క్వాలిఫైర్ లో తలపడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.